సూపర్ ప్రభు. రోజు అంటే ఈరోజు ఎంత అవేర్‌నెస్ మీరందరూ క్రియేట్ చేసి, మీ శక్తికి మించి మీరు ప్రయత్నిస్తూ, పోరాటం చేస్తున్నారు. కానీ ఈ శక్తి ప్రభుత్వం నుంచి గానీ, పాఠ్యపుస్తకాల్లో గానీ, భగవద్గీత గానీ, సనాతన ధర్మం గురించి కానీ, ఎప్పుడూ కూడా ఈ భారతదేశ చరిత్రలోని ఎందుకు జరగలేదు? ఎందుకు జరగట్లేదు కూడా ఇంకాను? ఇప్పుడు పేనుకి పెత్తనం ఇస్తే ఏం చేస్తుంది తెలుసా? పేనుకి సామెత పెత్తనం ఉంది. ఇస్తే తెలుసా? మొత్తం తలంతా కొరికి పెడద్ది అది. దానికి ఇవ్వకూడదు కదా. అలా మన స్వతంత్రం వచ్చిన తర్వాత వీ సపోజ్ టు రీబిల్డ్ అవర్ కంట్రీ. యెస్. మనం చేయలేదు. ఎందుకంటే వాడు ఎప్పుడు గుడికి వెళ్ళినోడు కాదు. వాడు ఎవడైతే మన ఫస్ట్ రూల్ చేశాడో వాడు ఎప్పుడు గుడికి వెళ్ళలేదు. వాడు సిగరెట్లు తాగేవాడు. వాడు మౌంట్ బాటిన పెళ్ళంతో తిరిగేవాడు. అది వాడి క్యారెక్టర్. అలాంటి వాడు 17 ఏళ్ళు పరిపాలించాడు. అసలు చదువే రాని నిశానిగాడు మనకు విద్యాశాఖ మంత్రి. అర్థమైందా? కాబట్టి ఇది అలా పాడైంది, అలా పాడవుద్ది. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? గుడి ఉంది ఇక్కడ, అక్కడ కాలభైరవ అష్టకం పెట్టారు, అక్కడ లింగాష్టకం శివుడు ఎదురుగా, అక్కడ హనుమాన్ చాలీస, శివాలయం లలితా పరమేశ్వరి, హనుమంతుడు, రాముడు రాసి పెట్టారు. రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, పుణ్యం, దానం. వచ్చాడు, దానం పెట్టుకుని ప్రసాదం తీర్థం వెళ్ళిపోయాడు. ఏమైనా ఎడ్యుకేట్ అయ్యాడు వాడు? మామూలే, ఏం మార్పే ఉండదు. వాడు నిన్న ఎలా ఉన్నాడో గుడికి వచ్చే కూడా అంతే. అలా కాకుండా ఇక్కడ గుడి పూజారి వచ్చిన వాడికి ఓ చిన్న పాంప్లెట్ ఇచ్చి, చిన్న బుక్లెట్ ఇచ్చి, మీరు ఏం చేస్తుంటారు అని పలకరించి, మీ ఇంట్లో తులసి మొక్క ఉందా? లేదండి. ఎందుకు లేదు అంటే, మాకు ఆనవాయి లేదండి అని వాడు చెప్తాడు. వాడికి ఒక క్లారిటీ ఇచ్చి, తులసి గాలి పిలిస్తే ఎంత మంచిది. మీ ఇంట్లో రోజు దీపం పెడతారా? పెట్టనా, మా అమ్మ పెడతండి అంటే వాడికి ఆన్సర్. అసలు నాకు తెలదండి అంటే వాడిని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పూజారిది, టీచర్లది, అమ్మ నాన్నది. అది జరగలేదుగా. అమ్మ ఒడిలో వాడు బాగుపడలే, బడిలో బాగుపడలే, గుడిలో బాగుపడలే, ఇంకెక్కడ బాగుపడతాడు? సో పూజారి చేయలేదు. ఇప్పుడు ఈ గుళ్ళో ఆ ఖాళీ ప్లేసులో కనీసం ఈ నియమాలు పాటించండి అని ఏదైనా ఒక ఫ్లెక్సీ ఉంటే, వాడు ఇలా కూర్చుని దేవుడు దండం పెట్టుకుని కళ్ళు తెరవగానే అది కనబడింది. సూర్యుడికి రోజు ఒక 7 నిమిషాలు సూర్యుడికి ఎదురుగా నిలబడి ఈ మంత్రం చదువుకుంటే ఆరోగ్యం ఉంటుంది, డి విటమిన్ లోపం ఉండదు అని రాయింది. ఎడ్యుకేట్ అవుతాడు ఆవిడ? అవుతారు. నువ్వేం ఎడ్యుకేట్ చేస్తున్నావు? ఈ గుడి కాదు, ఏ గుడిలో చేయట్లే. మనం తిరుమల వెళ్ళాను, జేయుతో కూడా మాట్లాడు. సరే ఇలా చేయండి, కంపార్ట్మెంట్లు అన్నీ ఖాళీగా ఉంటాయి, వాళ్ళు కూర్చుంటారు. అక్కడ బోర్డులు పెట్టు, గోవిందా అంటే అర్థం ఏమిటి, 7 కొండల పేర్లు ఏమిటి, ఎందుకు వచ్చినాయి, ఎవరు చేయాలి ఇవన్నీ? ఎవరు చేయాలి? టెంపుల్లో కోట్లు జీతాలుగా తీసుకునేవాళ్ళు కదా. ఆయన ఏమన్నాడు? మేము డిజిటల్ స్క్రీన్స్ పెట్టామంటాడు. ప్రతి ఒక్కరికి ఒక బుక్ ఫ్రీగా ఇవ్వండి, లేదా కొనిపించండి అంటే ఎవరు కొనలేదు. అగరబత్తులు అమ్ముతున్నారా? టిటిడి వాళ్ళు అగరబత్తులు లచ్చలు వస్తున్నాయి. 55 రూపాయలు అగరబత్తి, 60 రూపాయలు పెట్టు, దానికి బుక్ యాడ్ చేసి ఇవ్వు. బట్ ఈజ్ నాట్ విల్లింగ్. ఫీల్ ఎవరికి ఉండాలి? ఉదాహరణకి నాకేమనిపించిందంటే, వంట చేసేవాడికి తినే మూడు కూడా ఉంటే మంచి వంటలు వస్తాయి తెలుసా? ఓ బక్క పలచనోడు వంట మాస్టర్ అనుకోండి, ఏంటంటే సార్ ఇలా బాగుందా, అన్నం వండుదాం, రసం కాసేసి వడియాలు వేసేద్దాం, ఎలాగా ఆవకాయ ఎందుగా పెరుగు అని ఈ దరిద్రుడు తినడం, అందుకని ఇంకెవరికి పెట్టాడు. అసలు అంటాడు వంట మాస్టర్ అవ్వకూడదు, అదే ఆడు పెంట మాస్టర్. అదవుతుందా? చక్కగా ఆడు పప్పు, కూర, అన్నము, ఓ పులిహార, ఓ తాలింపు, గొడవ, గోష్ఠి కదా పుష్టిగా పెట్టాలి, ముష్టిలో పెట్టకూడదు కదా.